ఈ పునరుద్ధాన దినమందు కొద్ది నిమిషాలు మనం విందాం. ఈ ఆదివారము పునరుద్ధాన దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము, అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యము నుండి 30వ వాక్యం వరకు ఈ 6 వచనాలు మనము ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యము నుండి 30వ వాక్యం వరకు మనం ధ్యానం చేద్దాం. ఆయన అక్కడ నుండి లేచి, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతాలకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి తెలియకుండా వల్లని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయాడు. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి ఆమె విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫోనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తమ కుమార్తెలో నుండి ఆ దయ్యాలను వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. చాలు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో వ్రాయబడిన మాటలు మనము ధ్యానము చేస్తా ఉన్నట్లయితే, మరి కానాను స్త్రీని గురించి పరిశుద్ధ గ్రంథములో ఈ చదవబడిన వాక్య భాగములో మనము చూస్తున్నాము. కానాను స్త్రీ యొక్క విశ్వాసం, ఆమెలో దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము అనేటువంటిది మరి చాలా గొప్పదిగా మనకు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రియులారా, కానాను స్త్రీని గురించి మనము పరిశుద్ధ గ్రంథమును మనము లేఖనాలు పరిశీలన చేసినట్లయితే, ఈ ఉదయకాలమందు కానాను స్త్రీని గురించి కేవలము మరి మత్తయ్య గారు అలాగే మార్కు గారు ఈ ఇద్దరు కూడా వారి సువార్తలో, మత్తయ్య గారు కూడా కానాను స్త్రీ గురించి, ఆమె యొక్క విశ్వాసాన్ని గురించి చక్కని విశేషాన్ని మత్తయ్య గారు కూడా తెలియచేస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వాక్యము నుండి 28వ వాక్యం వరకు మనం చదివితే, అక్కడ కూడా కానాను స్త్రీ గురించి మత్తయి గారు చక్కని విషయాన్ని తెలియచేస్తున్నాడు. 2 మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యము నుండి 30వ వాక్యం వరకు మనం చదివితే, ఈ 6 వచనాల్లో కూడా కానాను స్త్రీ గురించి మార్కు గారు కూడా తెలియచేస్తారు. గమనించండి ప్రభునందు ప్రియులారా, ఈమె ఇశ్రాయేలు దేశమునకు మరి వెలుపల ఉండే తూరు సిదోను ప్రాంతానికి చెందినటువంటి ఒక అన్యురాలుగా మనకు పరిశుద్ధ గ్రంథములో మనము ఈమెను చూస్తూ ఉన్నాము. ఈ స్త్రీ సురోపేనియాక వంశమందు పుట్టినటువంటి ఎవరంటండి? గ్రీసు దేశస్థురాలు. ఎవరంటండి ఆమె? సురోఫేనికయ వంశమందు పుట్టినటువంటి గ్రీసు దేశస్థురాలుగా మనము చూస్తున్నాం. అయితే ఈమె యొక్క భర్త పేరు బైబిల్ గ్రంథములో వ్రాయబడలేదు. ఈమె పిల్లల గురించి కూడా
బైబిల్ గ్రంథములో వ్రాయబడలేదు. అయితే ఆమె యొక్క చిన్న కుమార్తె మరి దయ్యము పట్టి బహుగా బాధపడుచున్నది అని మాత్రమే పరిశుద్ధ గ్రంథములో అటు మత్తయి గారు రాశాడు, ఇటు మార్కు గారు కూడా ఈ కానాను స్త్రీ గురించి, ఆమె భర్తల గురించి వ్రాయబడలేదు, ఆమె పిల్లల గురించి వ్రాయబడలేదు, కానీ ఆమె యొక్క చిన్న కుమార్తె మాత్రము దయ్యము చేత బహుగా బాధపడుచున్నది అని చెప్పి పిల్లరా ఇరువురు కూడా వ్రాసిన వారుగా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ మనము చూస్తే కానాను స్త్రీ యేసు క్రీస్తు దగ్గరకు రావడానికి గల కారణము ఏమిటంటే, యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన బ్రతిమలాడుకోవడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా ఆమె కుమార్తెలో ఉన్న దెయ్యాలను పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసమే ఆమెను ప్రభు దగ్గరకు నడిపించింది. ఆమెలో ఉన్న విశ్వాసమే పిల్లరా ప్రభు పాదాల మీద పడేటట్లుగా చేసింది. ఆమెలో ఉన్న విశ్వాసమే ఇంటి దగ్గర ఉన్న తన కుమార్తెలో ఉన్న దెయ్యాలను పోగొట్టుకోవడానికి కారకురాలుగా ఆమె విశ్వాసమే మనకు కనబడతా ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. యేసు క్రీస్తుని గురించి కానాను స్త్రీ వినదండి. మొట్టమొదటిగా బైబిల్లో రాయబడింది, వినుట వలన ఏం కలుగుతుందంట? వినేవారికి విశ్వాసం. ఆ విశ్వాసమే ఆమెను ప్రభు దగ్గరకు ఆ రోజు నడిపించింది. ప్రభు పాదాలను పట్టుకునేటట్లుగా ఆమెలో ఉన్న విశ్వాసమే యేసయ్య పాదాలను పట్టుకునేటట్లుగా చేసింది. పాదాలను పట్టుకోవడం మాత్రమే కాదు, ప్రభు దగ్గరకు రావడం మాత్రమే కాదు, ప్రభు పాదాల మీద పడి నా కుమార్తెను స్వస్థపరచు, నా కుమార్తెలో ఉన్న దెయ్యాలను నీవే విడిపించగలుగుతావు, నీవే బాగు చేయగలుగుతావు, ఎందుకంటే దెయ్యాల మీద నీవు సమస్త అధికారము గలవాడవని నేను విన్నాను అని చెప్పి ఆమె ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన ఏం చేస్తుందంటండి? బ్రతిమలాడుకుంటుందంట. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతిమలాడుకుంటుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమె ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయనను బ్రతిమలాడుకొనుచున్నప్పటికీ కూడా మరి ప్రభు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక్క సమాధానం కూడా ప్రభు ఆమెకు చెప్పలేదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు ప్రభుతో అంటున్నారు, బోధకుడా ఈమె వచ్చి కేకలు వేయుచున్నది, ఏమిటి ఇలాగో డిస్టర్బెన్స్ చేస్తా ఉంది ఈమెను ఇదిగో ఇక్కడ నుండి పంపివేయమని శిష్యులు కూడా ప్రభువుతో మాట్లాడినటువంటి సందర్భాలు మనము చూస్తున్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లరా, శిష్యులు ఆమె మన వెంబడి వచ్చుచున్నదని చెప్పి ప్రభు వారికి తెలియచేస్తున్నారండి. ప్రభుతో అంటున్నారు శిష్యులు, బతుకుడా మనము ఎచ్చటికి వెళితే అచ్చటికి ఈమె వస్తా ఉంది, తన కుమార్తెను బాగు చేయమంటా ఉంది, ఇదిగో ఈమెను మన యుద్ధ నుండి పంపించి వేయమని శిష్యులు కూడా యేసు ప్రభు వారికి పిల్లరా జారీ చేశారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెను పంపివేయమని పిల్లరా శిష్యులు కూడా చెప్పినటువంటి సందర్భాలు, ఆయనతో చెప్పిన సందర్భాలు మనం ఇక్కడ చూస్తాం. అయితే చూడండి, ఆ కానాను స్త్రీ ఏమంటుందో చూడండి ప్రియులారా. 27వ వాక్యం చదువుతారా? ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమెను ప్రభు ఎలా సంబోధించాడండి? ఆమెను ప్రభు అంటున్నారు, ఏంటి కుక్కలాగా గోమేరలాగా గోగుతున్నావేంటి అని ప్రభువు ఆమెను కుక్క అన్నప్పటికీ కూడా
తన మనసులో ఏమి బాధపడకుండా, తన మనసులో ఏమి కూడా పెట్టుకోకుండా, అవును ప్రభా నేను కుక్కనే, కుక్కలాంటి స్వభావము కలిగినటువంటి దానినే అని చెప్పి పిల్లరా తను తాను సమర్థించుకుంటూ పిల్లరా ఆమె ప్రభు దగ్గర వినయ విధేయతతో, వినయముతో కూడినటువంటి భక్తిని చేస్తూ తన కుమార్తెలో ఉన్న దెయ్యాలను ఆమె విశ్వాసముతో పోగొట్టుకున్నటువంటిదిగా మనము చూస్తున్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, ఈ యొక్క అన్యురాలు ఈమె ఎవరంటండి? ఏ దేశస్తురాలంటండి? ఏమండి? గ్రీసు దేశస్తురాలుగా కనబడతా ఉంది. చూడండి పిల్లారా, ఈ కానాను స్త్రీ ఎవరంటే ఈమె యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి ఒక క్రైస్తవురాలు కాదండి. పుట్టుకతో ఆమె క్రైస్తవురాలు కాదు. పుట్టుకతో ఎవరంటే ఈమె ఒక అన్యురాలుగా కనబడతా ఉంది. అన్యురాలుగా మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. సురోఫెనిక వంశమందు పుట్టినటువంటి క్రీస్తు దేశస్తురాలట ఈమె. ప్రస్తుతము తూరు సిదోను ప్రాంతంలో ఈమె పిల్లరా ఆ దినాల్లో ప్రభువారు సువార్త పరిచర్య చేస్తా ఉన్న దినాల్లో ఈమె ఎక్కడ నివసిస్తూ ఉందంటే ప్రియులారా, తూరు సిదోను ప్రాంతములో ఆమె నివసిస్తూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ ప్రాంతానికి యేసు ప్రభువారు సువార్త పరిచర్య చేయడానికి పిల్లరా ఈ యొక్క కానాను స్త్రీ నివసిస్తున్నటువంటి ప్రాంతానికి ఒకరోజు ప్రభువారు వెళ్ళాడు. ఈ ప్రాంతాన్ని మనము చూస్తే మరి తూరు సిదోను ప్రాంతము యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఆయన సువార్త పరిచర్య నిమిత్తము దర్శించడానికి వెళ్ళక ముందు ప్రియులారా ఈ ప్రాంతములో మనము చూస్తే తూరు సిదోను ప్రాంతము అనేటువంటిది దైవజనుడైన ఏలియా కూడా ఈ ప్రాంతములో దర్శించిన వాడుగా మనం చూస్తున్నాం. ఏలియా కూడా తూరు సిదోను ప్రాంతములో కొంతకాలము పరిచర్య చేసినటువంటి వాడుగా మనము చూస్తున్నాం. గొప్ప గొప్ప దైవ సేవకులు. అంత మాత్రమే కాకుండా ప్రియులారా ఎలీషా కూడా సిరియా దేశస్థుడైన నయమానును స్వస్థపరిచినటువంటి దేశముగా మనము దేశాన్ని చూస్తున్నాం. తూరు సిదోను ప్రాంతం. యేసు ప్రభువారు కూడా ప్రియులారా యోధా జాతి చెందినటువంటి మరి సమరయ స్త్రీని కూడా మరి ఈ ప్రాంతంలోని యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీని కూడా రక్షించినటువంటి వాడుగా మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఈ కానాను స్త్రీని మనము చూస్తే మీ యొక్క అన్యురాలుగా కనబడతా ఉంది. అంటే నిజమైన దేవుణ్ణి ఎరగనటువంటి స్త్రీగా మనము చూస్తున్నాం. దేవుడంటే ఆమెకు తెలియదు. దేవుని పట్ల పిల్లరా ఎలా భక్తి చేయాలో, దేవుని ఎలా గణపరచాలో, దేవుని ఎలాగో మహిమపరచాలో, దేవుని ఎలాగో ఆరాధించాలో, దేవుని ఎలాగో స్తుతించాలో తెలియనటువంటి ఒక అన్యురాలుగా మనము చూస్తున్నాం. అన్యుల యొక్క కుటుంబంలో నుండి వచ్చినటువంటి ఈమె మరి యేసుక్రీస్తునందు ఎంతో విశ్వాసము కలిగినటువంటిదిగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి లోకానికి ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన నీతిమంతుల కొరకు రాలేదు కానీ ఇలాగూ అనీతిమంతులుగా జీవించుచున్న అన్యుల కొరకు, అన్యులను రక్షించడానికి, అన్యులను శిక్ష నుండి తప్పించడానికి, నరకాగ్ని నుండి వారిని విమోచించడానికి, విడిపించడానికి, కరుణించడానికి, అన్యులుగా ఉన్న వారిని రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే పిల్లరా ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలు మనం చూస్తే అక్కడ అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడో చూడండి. కాబట్టి మునుపు శరీర విషయములో మనము శరీర విషయములో అన్యజనులుగా ఉన్నాము. శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన చేతితో చేయబడిన సున్నతి గలవారైన
అనబడిన వారి చేత ఆ సున్నతి లేని వారనబడిన మీరు ఆ ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారే ఉండి క్రీస్తుకు దూరస్తులయుంటిరని మీరు జ్ఞాపకము చేసుకోండి. మనం ఒకప్పుడు దేవునికి మనం ఏమై ఉన్నామంటే క్రీస్తును ఎరుగక మునుపు, క్రీస్తును అంగీకరింపక మునుపు, క్రీస్తును మన హృదయములో చేర్చుకొనక మునుపు మనమందరము కూడా పిల్లరా అన్యులుగానే ఉన్నాము. దేవునికి మనము దూరస్తులుగా ఉన్నాము. కనుక ప్రియులారా, యేసు క్రీస్తు తన విలువైన రక్తమును మన కొరకు ప్రోక్షించి సిలువలో మన కొరకు ఆయన గాయపరచబడి తన ప్రాణాన్ని సిలువలో మన కొరకు త్యాగము చేసి తన విలువైనటువంటి రక్తము ద్వారా దేవుడు మన పాపములను కడిగి అన్యులుగా ఉన్న మనలకు దేవుడు ఏమిచ్చాడంటే ఇప్పుడు రక్షణ మారు మనస్సును దేవుడు మనకి దయచేసి. పిల్లలు ఇక్కడ మనము చూస్తే చూడండి, ఒకప్పుడు మనము దేవునికి దూరస్తులుగా ఉన్నాము. ఇప్పుడు మనము యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఇప్పుడు మనం ఏం చేయబడ్డామంటే దూరస్తులుగా ఉన్న మనలను యేసుక్రీస్తు తన సిలువ రక్తము చేత, సిలువ మరణము చేత ఆయన మనలను ఏం చేశాడండి, ఇప్పుడు దూరస్తులుగా ఉన్న మనలను సమీపస్తులుగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లలు, అన్యురాలుగా ఉన్నటువంటి ఈ కానాను స్త్రీని దేవుడు దర్శించడానికి ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు వారు వెళ్ళారు. ఆమె కూడా ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడు మా ప్రాంతానికి ప్రభు వస్తాడు? ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు కదా, జాలి కలిగినటువంటి దేవుడు కదా, అనేక రోగులను స్వస్థపరిచేటువంటి దేవుడు కదా. ఇదిగో నా కుమార్తె దెయ్యాల ద్వారా పీడించబడతా ఉంది, దెయ్యాలు ఆమెను విడిచిపెట్టకుండా బంధకాలలో నా చిన్న కుమార్తెను దెయ్యాలు బంధించి వేశాయి. మరి యేసు ప్రభువారు ఎప్పుడు మా ప్రాంతానికి వస్తాడు? ఏ సమయాన మా ప్రాంతానికి వస్తాడు? నేను ఎప్పుడు వెళ్ళి ఆయన కలుసుకోవాలి? ఎప్పుడు వెళ్ళి నేను ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, వేడుకోవాలి? నా కుమార్తెకు ఎప్పుడు విడుదల కలుగుతుంది అని చెప్పి కానాను స్త్రీ కూడా ప్రభు యొక్క రాక కొరకు ఆ ప్రాంతమునికి ఎప్పుడు వస్తాడో పిల్లరా ఆమె ఎదురు చూస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, యేసుక్రీస్తు వారు ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతములో ఏమి కలుగుతుందంటే అండి, స్వస్థత. ఆ ప్రాంతానికి విడుదల, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సమాధానము, నెమ్మది కలుగుతుంది. అనారోగులుగా ఉన్నవారు, రోగులుగా ఉన్నవారు ప్రభువు ఆ ప్రాంతానికి వెళ్ళగానే బాగుపడుతున్నారు. చీకటిగా ఉన్న ప్రాంతం అంతా కూడా ఇప్పుడు వెలుగుగా మార్చబడతా ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పరిచర్య చేయడానికి ఆ దినాల్లో ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో అద్భుతాలు, ఆ ప్రాంతంలో సూచక క్రియలు, ఆ ప్రాంతంలో మహత్కార్యాలు, ఆ ప్రాంతంలో ఉన్న చీకటి శక్తులన్నీ కూడా పారిపోతున్నాయి ప్రభు యొక్క రాకను బట్టి. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని శక్తి ఎదుట ఈ లోక సంబంధమైన సాతానుల యొక్క శక్తి ప్రభావము నిలవజాలలేకపోతా ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనము చూస్తే ఈ కానాను స్త్రీ మొట్టమొదటిగా ఒక అన్యురాలుగా మనము చూస్తున్నాము. రెండవదిగా ఆమె యొక్క అవసరత ఏంటంటే ప్రభు దగ్గరికి రావడానికి ఆమె అవసరత ఏంటి? ఆమె యొక్క అవసరత ఏంటంటే అండి, ఏమండి, ఎందుకు వచ్చింది ప్రభు దగ్గరికి ఆమె? 26వ వాక్యం చదవండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 26వ వాక్యం. ప్రభు దగ్గరకు రావడానికి గల కారణం ఏంటి? ఈ కానాను స్త్రీ ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యములను వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ప్రభు దగ్గరకు కానాను స్త్రీ ఎందుకు వచ్చిందండి?
ఆమె కుమార్తెలో ఉన్న దెయ్యాలను వెళ్ళగొట్టమని ప్రభు దగ్గరకు వచ్చింది. ఎందుకు వచ్చింది ప్రభు దగ్గరకు? దెయ్యాలను వెళ్ళగొట్టమని. దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారము పిల్లరా ఎవరికి ఉందంటే ఈ లోకములో దేవునికి మాత్రమే. దేవునిలో ఆ శక్తి ఉంది. దెయ్యాల మీద అధికారము కలిగినటువంటి వాడు దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దెయ్యాలను పేరు పెట్టి పిలిస్తే దేవుడు చెప్పగానే అవి వస్తాయి, వెళ్ళిపోమనగానే వెళ్ళిపో. సేనా దెయ్యము పట్టిన వాడిని కూడా మనం చూస్తున్నాం కదా. ఏమండి, సేనాదయం పట్టినటువంటి యవనస్తుడు దెయ్యాల ద్వారా పీడించబడి కట్లలో బంధించబడి ఎక్కడున్నాడంటండి? సేనాదయం పట్టినటువంటి వాడు సమాధులలో నివాసం చేస్తున్నాడట. యేసు ప్రభువారు ఆ ప్రాంతం గుండా, ఆ పొలిమేర్ల గుండా వస్తూ ఉంటే ప్రభు యొక్క నీడపడి సమాధులలో మీద నివసించుచున్నటువంటి సేనాదయం పట్టినటువంటి దెయ్యాలు ఆ యవనస్తుని ఎక్కడికి తీసుకుని వచ్చాయండి? దెయ్యాలు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చాయి. ప్రభు దగ్గరికి ఎందుకు తీసుకుని వచ్చాయంటే ప్రభు యొక్క నీడ వెళ్ళి ఆ సేనాదయము పట్టినటువంటి యవనస్తుడు మీద, సమాధులలో నివసించే వాడి మీద పడగానే వాడిలో ఉన్న దెయ్యాలే ఏమండి దేవునికి భయపడి ఆ యవనస్తుణ్ణి ఎక్కడ తీసుకుని వచ్చాయంటండి? ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చి. అప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో ఇతడు నుండి మీరు వెళ్ళిపోండి, ఇతరులో మీరు ఉండటానికి వీల్లేదు, ఇతరులో మీరు నివసించడానికి వీల్లేదు. ఇంతకాలము మీరు ఇతడిలో మీరు గూడు కట్టుకుని నివసించారు, ఇతన్ని ఎంతో బాధించారు, ఇతన్ని ఎంతో వేధించారు. మీరు ఇతరులో ఉండడానికి వీలు లేదు. ఏమండి, ప్రభు అని అనగతలికే దెయ్యాలంటున్నాయ్యా సముద్రములో అదిగో ఆ పందుల్లో మేము ప్రవేశిస్తాం, అదిగో ఆ పందుల్లో మేము ప్రవేశిస్తాం, అక్కడైనా మేము నివాసం ఉంటాము, అక్కడికైనా వెళ్ళడానికి సెలవిస్తావని దెయ్యాలు ప్రభువునడి. ప్రభు ఏమన్నాడు? వెంటనే వెళ్ళి ఇతను విడిచి వెళ్ళిపోండి అనగానే 2000 పందులు పశువుల కాపరి అక్కడ మేపుతూ ఉన్నాడు. ఇతడో ఉన్న 2000 దెయ్యాలు ఏమైపోయండి? ఆ పందుల్లో జ్వరబడి ఆ పందులు ఏమైపోయినట్టండి? సముద్రములో పడి నీళ్ళలో ఊపిరాడక చచ్చిపోయి. కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, చూడండి, ఈ కానాను స్త్రీ యొక్క చిన్న కుమార్తె దెయ్యాల ద్వారా పీడించబడతా ఉంది. ఆమె ప్రభు దగ్గరకు రావడానికి గల కారణం ఏంటంటే ఆమెకు ఒక అవసరత ఉన్నది. ప్రభు ద్వారా ప్రభు దగ్గరకు వచ్చి ఆమె అవసరత తీర్చుకోవాలి. దేవునికే మహిమ కలుగునుగా. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని ఏమంటుంది తెలుసా? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమంటుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాలు మీరు మత్తయి సువార్తలో మీరు చూస్తారు. కానాను స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా కరుణించుమని చెప్పి ఆమె ప్రభు దగ్గరికి వచ్చి ప్రాధేయపడినటువంటి సందర్భాలు మనం ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకు ఆమె కరుణించమంటుందంటే పిల్లరా, ఆమెకి ఇప్పుడు స్వస్థత కావాలి, తన కుమార్తెకు స్వస్థత కావాలి, తన కుమార్తె ఇప్పుడు బాగుపడాలి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్వస్థత కొరకు, ఆమెలో ఉన్న దెయ్యాలు విడుదల కొరకు, ఆమె బాగుపడుట కొరకు, ఆమె కుమార్తె స్వచ్ఛచితురాలవుట కొరకు ప్రభువును ప్రియులారు వేడుకుంటా ఉంది. దావీదు కుమారుడ యేసు కరుణించమంటుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమె ఏమంటుందంటే పిల్లర ప్రభువా అంటుంది. ప్రభువా అని సంబోధించి మాట్లాడుతూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. మార్కు సువార్తలో కూడా మనం చూస్తున్నాం కదా. 27వ వాక్యం చదవండి. 27వ వాక్యంలో ఏమంటుందామె? ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయడం వ్యక్తం కాదు అనెను. అందుకు కానాను స్త్రీ అంటుంది, నిజమే ప్రభువా. చాలు చాలు. ఏమంటుందండి?
ప్రభువా అంటుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలమందు బాధలో, కష్టాల్లో, నిట్టూర్పులలో, వేదనల్లో, ఇబ్బంది యొక్క కొలిములో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, ఈ ఉదయకాలమందు నేను ప్రకటిస్తున్నటువంటి నా ప్రభువును ఎవరైతే వారి నోటితో ప్రభువా, ప్రభువా నన్ను కరుణించు అని ఎవరైతే ప్రాధేయపడతారో, ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కరికి కూడా నా దేవుడు సమీపస్థుడై ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభువు ప్రియులారా వారిని మృతులలో నుండి, బాధలో నుండి, కష్టాల్లో నుండి ప్రభువా అని సంబోధించే ప్రతి ఒక్కరిని కూడా ఆయన యందు విశ్వాసము కలిగి విశ్వసించిన ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభువు ఈ ఉదయకాలమందు స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అందుకే అపోస్తుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి తెలియచేస్తున్నాడు కదా. రోమీలకు రాసినటువంటి పత్రిక చూడండి, 10వ అధ్యాయము 9వ వాక్యమును చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వాక్యము. అది ఏమనగా, యేసు ప్రభు అని ఎవరైతే ఎవరి నోటితో ఒప్పుకుంటారో దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు ఎవరైతే విశ్వసిస్తారో, విశ్వసించినటువంటి వారందరూ కూడా ప్రభువా అని సంబోధించి మృతులలో నుండి ఆయన లేచెనని ఎవరైతే వారి హృదయములో విశ్వసిస్తారో, విశ్వసించబడిన వారందరూ కూడా ఏం చేయబడతారంటండి? రక్షించబడతారు. విశ్వసించబడిన వారందరూ కూడా యేసుక్రీస్తు ద్వారా స్వస్థపరచబడతారు. యేసుక్రీస్తు ద్వారా వారు బాగుపరచబడతారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఎవరిని దేవుడు స్వస్థపరుస్తాడు? ఈ ఉదయకాలమందు ఎవరిని దేవుడు బాగుపరుస్తాడు? ఎవరిని దేవుడు ప్రియరా ఆరోగ్యాన్ని ఎవరికి దయచేస్తాడు? ఎలాంటి వారికి దయచేస్తాడు? ఎలాంటి వారికి ఆయన మేలు చేస్తాడు అంటే, ఈ ఉదయకాలమందు కానాను స్త్రీ వలె ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా అని ఎవరైతే సంబోధించి ప్రభువుతో మాట్లాడతారో, ప్రభువా అన్న ప్రతి వ్యక్తిని కూడా ఆయన రక్షించేటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. వారి పాపముల నుండి, వారి శాపముల నుండి, వారి అంధకారము నుండి, వారి రోగాల నుండి, పిల్లల వారి వ్యాధి బాధల నుండి, వారి సమస్యలన్నిటి నుండి కూడా నా దేవుని యొక్క సన్నిధికి వచ్చి నీవు ఒక్క మాట అంటే చాలు, ప్రభువా అంటే చాలు, ఆయన నీ పట్ల జాలి చూపి నిన్ను కరుణించడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. సుంకరిని కూడా మనము చూస్తే ప్రియులారా, సుంకరి దేవుని సన్నిధికి వచ్చి ఎలా ప్రార్థన చేశాడండి? సుంకరి చిన్న ప్రార్థనలో కూడా సుంకరి అనే వ్యక్తి చిన్న ప్రార్థన చేశాడు. పరిసేయుడు పెద్ద ప్రార్థన చేశాడు, దీర్ఘకాల ప్రార్థన అది. కానీ పరిసేయుడు సుంకరి ప్రార్థనలో దేవుడు ఇరువురి ప్రార్థనని, ఎవరి ప్రార్థన ఆయన లక్ష్యం ఉంచాడు, ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు, ఎవరి ప్రార్థన యందు ఆయన లక్ష్యం ఉంచి ఎవరి ప్రార్థన యందు ఆయన వినడానికి ఆశపడ్డాడు అంటే, సుంకరి ఏమని ప్రార్థన చేశాడు? ఏమండి? దేవా పాపినైన నన్ను కరుణించు అన్నాడు. గమనించండి పిల్లారా, ప్రభువా అని సంబోధించాడు సుంకరి. దేవా ప్రభువా అని సంబోధించాడు. అతని ప్రార్థనను దేవుడు ఆలకించి అతని పాపములను దేవుడు క్షమించినటువంటి వాడుగా మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ కానాను స్త్రీ కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఏమని సంబోధిస్తుందంటే ప్రభువా అని సంబోధించి, ప్రభువా అనకుండా ఇంకా మనం చూస్తే ప్రభువా అన్న తర్వాత ఏం చేస్తూ ఉందండి? నా కుమార్తెను ఏమండి స్వస్థపరచుము, కరుణించుమంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
కరుణించుము అంటుంది. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ప్రియులారా, సుంకరి కూడా ఏమని ప్రార్థన చేసండి, దేవా పాపినైన నన్ను కరుణించుమని. ఇంకా మనము చూస్తే ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి తిమాయి కుమారుడైన గుడ్డివాడు కూడా ఆ రోడ్డు ప్రక్కన కూర్చుండి ప్రభు ఆ దారిని వెళతా ఉంటే ఏమని సంబోధించాడండి, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లరా, సుంకరి అంటున్నాడు దేవా నన్ను కరుణించుమంటున్నాడు. ఎరుకో గుడ్డివాడు కూడా అంటున్నాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుము అంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. కరుణించమని ఎవరైతే ప్రభువును కేక వేసి అడుగుతారో, కరుణామయుడైనటువంటి యేసుక్రీస్తు వారు మనము కరుణించమని అడిగిన ప్రతి ఒక్కరి యొక్క పాపములను దేవుడు క్షమించగలిగినటువంటి వాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి పిల్లలు, ఈ కానాను స్త్రీ మనము చూస్తే 5వదిగా ఆమె ప్రభు దగ్గరకు వచ్చి కరుణించమని అడగక ముందు అడిగిన తర్వాత ఏమంటుంది తెలుసా, నా కుమార్తె దయ్యము చేత బాధపడుతుందయ్యా. దేని చేత బాధపడుతూ ఉందంటండి, దెయ్యము చేత ఒక దెయ్యము కాదు. లోకములో మనము చూస్తే రకరకాల దెయ్యాలు ఉన్నాయి ప్రియులారు. ఆ కానాను స్త్రీ తన చిన్న కుమార్తెకు పట్టిన దెయ్యాన్ని వదిలించుకోవడానికి విడుదల కొరకు ఎన్నో శత ప్రయత్నాలు చేసి ఉండవచ్చు, ఎన్నో ప్రయత్నాలు ఆమె ప్రయత్నించి ఉండవచ్చు. కానాను స్త్రీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎక్కడికి తీసుకుని వెళ్ళినా కానీ ఎవరి వల్ల కూడా ఆమెలో ఉన్న దెయ్యాలను పోగొట్టడము ఎవరి వల్ల కాలేదు. చివరికి యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. దేవునికే మహిమ కలుగునుగాక. దిక్కు తోచని స్థితిలో, నిరాశ నిస్పృహలో ప్రభు చెంతకు చేరింది ఆమె. ప్రభువా, దావీదు కుమారుడా, ఇదిగో నా చిన్న కుమార్తెకు దయ్యాలు పట్టాయి, ఆమెను స్వస్థపరచు. ఇప్పుడు నీవు స్వస్థపరచకపోతే ఈ లోకములో ఎవరు కూడా నా కుమార్తెను స్వస్థపరచలేరు. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎక్కడికో నా కుమార్తెను తీసుకుని వెళ్ళి ఆమెలో ఉన్న దెయ్యాలను పోగొట్టడానికి ఎన్నో శత ప్రయత్నాలు చేశాను. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయిపోయాయి. నీ దగ్గరకు తీసుకుని వచ్చాను, ఇదిగో ఆమెను స్వస్థపరచు. నా ఇంటి దగ్గర నా కుమార్తె చాలా బంధకాల్లో బంధించబడి ఉన్నదని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి ఆమె వేడుకుంటా ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మార్కు సువార్త 7వ అధ్యాయము 25వ వాక్యముల ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడి, ఆయన గూర్చి విన్నది ఏం చేసిన తర్వాత వెంటనే ప్రభు దగ్గరకు వచ్చింది. వచ్చినటువంటి ఆమె ఏం చేసిందండి, ఆయన పాదాల మీద పడిను. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విన్నది, వచ్చింది. వచ్చినటువంటి ఆమె ఏం చేసిందంటే యేసయ్య పాదాల మీద అలా పడిపోయింది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాదాల మీద పడగానే ప్రభువారు ఏం చేశాడండి, ఆమె యందు కనికరపడి, ఏమండి, ఆమె యందు కనికరపడి ఆమెలో ఉన్న విశ్వాసాన్ని ప్రభువారు చూచి ఏం చేశాడు, ఏమండి, ఆమెను స్వస్థపరిచాడు. దేవునికే మహిమ కలుగును. ఒక ఆజ్ఞాపించాడు 29వ వాక్యములు ఏమని, అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళు, దెయ్యాలు నీ కుమార్తెను వదిలిపోతాయని ఆమెతో చెప్పాడు. దేవునికే మహిమ కలుగునుగా. ఏమని చెప్పాడు, దెయ్యాలు వెళ్ళు, నీవు ఇంటికి వెళ్ళు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళు, ఇదిగో నేను చెప్పుచున్నాను, నీ కుమార్తె ఇప్పుడు స్వస్థచితురాలుగా ఉంటుంది. బంధకాల్లో బంధించబడినటువంటి దెయ్యాలు నీ కుమార్తెను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, వెళ్ళుమని చెప్పి ఆ కానాను స్త్రీతో ప్రభు చెప్పినటువంటిదిగా మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. మరి ప్రభు చెప్పినట్లుగా
ఏమండి ఆమె విశ్వాసముతో ఏమండి తన ఇంటికి వెళ్ళి చూచేసరికి ఆమె కుమార్తె దెయ్యాలు వదిలిపోయి స్వస్థచితురాలై సంతోషముగా మాట్లాడసాగిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తన కుమార్తె బాగుపడడానికి గల కారణం, తన కుమార్తెలో ఉన్న దెయ్యాలు పిల్లరా విడిపోవడానికి గల కారణం, వెళ్ళగొట్టబడడానికి గల కారణం ఏంటంటే ఆమె ప్రభువును గురించి మొట్టమొదటిగా విన్నదండి. అక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. 1 వింది, 2 ఎలా వచ్చిందంట ప్రభు దగ్గరకు, వెంటనే వచ్చిందంట. ప్రభువును గురించి మొట్టమొదటిగా విన్నది. విన్నటువంటి ఆమె ప్రభువును చూడడానికి వెంటనే ప్రభు దగ్గరికి వచ్చేసి ఏం చేసిందండి, ఆయన రావటంతోనే ప్రభు పాదాల మీద అమాంతంగా పడిపోయింది. చూడండి, ప్రభు పాదాల మీద అమాంతంగా పడిపోయింది. ప్రభువా, బోధకుడా, నీవు నా కుమార్తెను స్వస్థపరచాలి. నేను ఒక అన్యురాలను, ఇదిగో నేను ఒక విగ్రహారాధికురాలను, నీవెవరివో నాకు తెలియదు, అయినా నీ గురించి నేను విన్నాను. నీవు స్వస్థపరిచేవాడువని, నీవు రోగులకు వైద్యుడువని, బాగు చేసేవాడువని, దురాత్మల మీద అధికారము కలిగిన వాడువని నీ గురించి నేను విన్నాను. కనుక నీ యొద్దకు నేను వచ్చాను. ఇంటి దగ్గర ఉన్న నా చిన్న కుమార్తెలో ఉన్న దెయ్యాలను పోగొట్టమని ప్రభు దగ్గరికి వచ్చి ప్రాధేయపడగానే ప్రభువారు ఆమెను అనేక విధాలుగా ఏమండి ఏం చేశాడు, ఆమె కుక్క అన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్నా కానీ ఆమె ఏమాత్రం కూడా తన ఆధ్యాత్మికమైన జీవితాల్లో బాధపడక నొచ్చుకోక నిజమే ప్రభువా అని చెప్పి ఆయన ఏమంటుందండి, 28వ వాక్యములు మనం చూస్తే, అందుకు ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవయ్యి రొట్టె ముక్కలను తింటాయి కదా, నేను కూడా అలాంటి దానినే అనుకో అని చెప్పి ఆమె తన్ను తాను తగ్గించుకొని, తన్ను తాను దేవుని ఎదుట తగ్గించుకొని దేవుని గణపరుస్తూ దేవుని హెచ్చిస్తూ ప్రియులారా తన ఆధ్యాత్మికమైన జీవితాల్లో గొప్ప మేలును పొందినటువంటిదిగా ఈ కానాను స్త్రీ యొక్క జీవితంలో మనము చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది. మత్తయి సువార్తల విషయాలు మనం చూస్తాం. నీ విశ్వాసము చాలా గొప్పది అమ్మా, నీ పట్టుదల చాలా గొప్పది, నీలో ఉన్న నమ్మకము చాలా గొప్పది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె విశ్వాసం గొప్పది, ఆమె పట్టుదల గొప్పది, ఆమెలో ఉన్న తగ్గింపు గొప్పది. అలాగూ తగ్గింపును దేవుడు చూచాడు, ఆమెలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూచాడు. ఆమెలో ఉన్నటువంటి పిల్లారా ఆమెలో ఉన్నటువంటి విశ్వాసమును, తగ్గింపును, పట్టుదలను చూచిన దేవుడు ఏం చేశాడు, అమ్మా నీవు ఇంటికి వెళ్ళు, నీవు వెళ్ళగానే నీ కుమార్తె బాగుపడి ఉంటుంది, విశ్వసించు, నేను చెప్పుచున్నాను, నీవు ఇంటికి వెళ్ళు, నీ కుమార్తె స్వస్థపరచబడి ఉంటుంది అని చెప్పగానే మరో మాట మాట్లాడకుండా ఆమె విశ్వాసముతో ప్రభుని విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందండి, తన ఇంటికి వెళ్ళి తరికి చూస్తే కుమార్తె స్వస్థచితురాలై ఆమె మాట్లాడసాగిందంట. దేవునికే మహిమ కలుగునుగా. ఈ ఉదయకాలమందు ప్రియులారా, నా దేవుడు బలహీనులను బలపరిచేటువంటి దేవుడు, బలహీనులను ఆయన బలపరిచేటువంటి దేవుడుగా కనబమ్ము. మన బలహీనతలలో కూడా దేవుడు ఆయన మనలను ఏం చేస్తాడండి, బలపరుస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేనిది నా మాటలు ముగిస్తున్నాను. దయచేసి అందరం కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.